అందరికీ నమస్కారం. కర్పూరానికి మన హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా పూజలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. కాబట్టి దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇలాంటి కర్పూరాన్ని ప్రతిరోజు ఇంట్లో కాల్చితే ఏమవుతుందో తెలుసా? అలాగే కర్పూరంతో పాటు ఈ రెండు వస్తువులు కాల్చితే ఎలాంటి ఫలితాలు జరుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో కర్పూరానికి సంబంధించిన కొన్ని పరిహారాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు ఇంట్లో కర్పూరాన్ని కాల్చడం చాలా శుభప్రదం. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అలాగే మీ జీవితంలో ఎన్నో చిక్కులు సమస్యల నుంచి విముక్తి పొందుతారని వాస్తుశాస్త్రంలో చెప్పబడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ నెగిటివ్ ఎనర్జీతో అల్లాడిపోతున్నారు. మనకు తెలియకుండా ఇంట్లో గొడవలు రావటం, సంపాదించిన డబ్బు నిలవకపోవడం ఇలాంటివి జరుగుతాయి. ఇంట్లో నెగిటివిటీ ఉంటే మొదలుపెట్టిన ఏ పనులు ముందుకు సాగవు. అలాగే ప్రతి పనికి ఏదో ఒక అడ్డంకి కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతిరోజు ఇంట్లో కర్పూరాన్ని కాల్చితే మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ తొలగిపోతుంది. అలాగే మీ ఇల్లు శుద్ధి అవుతుంది. ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటేనే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది. అయితే ప్రతిరోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు కర్పూరాన్ని కాల్చితే మీ ఇంట్లో ఆనందం సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే దీనివల్ల ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు చాలామందే ఉన్నారు. అయితే మీ ఇంట్లో ఆర్థిక కష్టాలు, ఇబ్బందులు గనుక ఉంటే ప్రతిరోజు కర్పూరాన్ని కాల్చడం మర్చిపోకండి. ఎందుకంటే దీనివలన మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. అలాగే ఆర్థిక లాభాలను కూడా చూస్తారు. జీవిత సమస్యలు మనల్ని ప్రశాంతంగా ఉండనీయవు. అయితే క్రమం తప్పకుండా ఇంట్లో కర్పూరాన్ని కాల్చితే జీవిత సమస్యలు, కుటుంబ సభ్యుల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే ఇది మీకు ప్రగతి మార్గాన్ని కూడా చూపుతుంది. కాబట్టి ప్రతిరోజు కర్పూరాన్ని కాల్చితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీనివల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఆనందం, శాంతి, శ్రేయస్సు నెలకొంటాయి. ఇంతకీ కర్పూరం ఎప్పుడు ఎలా కాల్చాలి? ఏ సమయంలో కాల్చడం వల్ల ప్రయోజనాలను పొందుతారు? ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. పూజ చేసిన తర్వాత కర్పూరం కాల్చి దేవుడిని పూజించాలి. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల ఇంటి బాధల నుంచి బయటపడతారు. అలాగే ఈ కర్పూరంతో బిర్యానీ ఆకును కాల్చడం వల్ల భార్యాభర్తల సమస్యలు తలెత్తవు. ఇంట్లో ఏవైనా సమస్యలుంటే తగ్గుతాయి. ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. దంపతుల మధ్య సమస్యలు ఉన్నా అవి పరిష్కారం అవుతాయి. ఏదైనా నరదృష్టి ఉన్నా అది కూడా తొలగిపోతుంది. కాబట్టి ఈ పద్ధతిని ఖచ్చితంగా పాటించాలని చెబుతున్నారు. అలాగే కొంతమంది ఎంత కష్టపడి పనిచేసినా వారి దగ్గర ఎప్పుడూ తగినంత డబ్బు ఉండదు. మీరు ఇలా బాధపడుతుంటే శనివారం రాత్రి బిర్యానీ ఆకును కర్పూరంతో కలిపి కాల్చాలి. ఇలా చేయడం వల్ల మీ చేతిలో ఎప్పుడూ డబ్బు ఉంటుంది. డబ్బుకు కొరత ఉండదు. అలాగే దీనితో పాటు సాయంత్రం పూట కర్పూరాన్ని వెలిగించి దాని పొగను ఇంట్లో పీల్చడం వల్ల గ్రహదోషాలు కూడా తొలగిపోతాయని నమ్మకం. కర్పూరంతో దాల్చిన చెక్కను కర్పూరంతో కాల్చడం వల్ల శుక్రుడు, కుజుడు శుభాలు కలిగిస్తాడట. మీ పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే కర్పూరంతో పాటు పెద్ద యాలకులను కాల్చడం వల్ల ఇంట్లో ప్రతికూలత తొలగిపోతుంది. చిన్న యాలకులను కాల్చడం వల్ల బుధగ్రహం బలపడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో కర్పూరంతో లవంగాలను కాల్చడం చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. లవంగాలు, కర్పూరం కలిపి కాలిస్తే ఇంట్లోని దోషాలు తొలగిపోతాయి. ఇక తెల్ల ఆవాలు కూడా కర్పూరంతో పాటు కాల్చాలి. ఇలా చేయడం వల్ల చెడు కన్ను ఇంట్లోకి ప్రవేశించదు మరియు ఇల్లు సురక్షితంగా ఉంటుంది. కానీ కర్పూరంతో పాటు బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు ఎప్పుడూ కాల్చాలని ఒక నియమం ఉంది. అది ఏమిటంటే సోమవారం కానీ శనివారం కానీ కర్పూరంతో దాల్చిన చెక్క వేసి వెలిగించడం వలన
డబ్బు అయస్కాంతంలో వచ్చి చేరుతుంది. అలాగే గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ కర్పూరంతో బిర్యానీ ఆకు వేసి వెలిగించాలి. మంగళవారం లేదా శనివారం రోజున కర్పూరంతో పాటు కొంచెం లవంగాలను వేసి వెలిగించాలి. పైన చెప్పిన విధంగా కర్పూరాన్ని వెలిగించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.